నెక్స్ట్ హాఫ్ సినిమా అనమాట ఇది. ఇంకా ఒక బెడ్రూమ్ వదిలేసాను క్లీన్ చేస్తే 3 లీటర్లు దొరికినాయి. ఇది నా స్టఫ్ అండి, నేను కూడా ఏం తక్కువ కాదు. ఇంకా ఒక మనిషి లేవనే లేదు, ఆయన లేచినాక ఆ బెడ్రూమ్ ఉడవాలి. ఏ పని అమ్మాయిని పెట్టుకుంటే మళ్ళీ వచ్చి ఊడుస్తుందండి. సో నేను పని అమ్మాయిని పెట్టట్లేదు. ఈ కబోర్డులు ఎందుకండి బాబు, వీటిని మళ్ళీ తుడవ పెట్ట చచ్చిపోతున్నాం కదా ఈ చాకరీతో. వీటికన్నా మనం కంఫర్ట్గా ఉండే వాటిని పెట్టుకోవాలి. ట్రెండ్ కాదు మనకు ఇంపార్టెంట్. ట్రెండ్ మనకెందుకు, చేసుకోగలిగేటట్టు ఉండాలి పని. చక్కగా ఏమీ బయటికి కనపడవు, హ్యాపీగా ఉంటాయి. ఒక గుడ్డ పెట్టి దులిపేస్తే అయిపోతాయి. ఎకో ఫ్రెండ్లీ అండి ఇవి. స్టఫ్ తీసి బయట పడేయండిరా బాబు అనవసరమైనవి అంట, కానీ అన్నీ అందులోనే ఉంటాయి. కీ చైన్లకు ఒక గిన్నె పెట్టా, అందులో ఆ గిన్నెలో తప్ప మిగతాయన్నీ బయటే ఉంటాయి. చూసారు కదా, సినిమాకి వెళ్తాయా విజిల్స్ వేయడానికి విజిల్స్ కొనుక్కొచ్చారు. అవి ఎదురుగుండా పెడితే మళ్ళీ కొనకుండా ఉంటారని అందులోనే పెడుతున్నాం. మా వాళ్ళ స్కిల్ సెట్ అండి. వాళ్ళు లేసారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు. టవల్స్ ఇక్కడ, ప్యాంట్లు అక్కడ, చెత్త. ఈ రూమ్ అంతా క్లీన్ చేసుకొచ్చేసరికి 3:30. ఏదో నా రోబో మహానుభావుడు ఉన్నాడు కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు వదిలినా వాడు పని చేస్తున్నాడు. పనమ్మాయి ఎక్కడ పని చేస్తుందండి, నాకే విసుకొచ్చేస్తుంది. ఓల్డేజ్ హోమ్లు కాదండి కావాల్సింది, మిడిల్ ఏజ్డ్ హోమ్స్. ఇవి పెడితే బాగుండు. అలాంటి వాళ్ళందరూ 10,000 15,000 ఇచ్చి జాయిన్ అయిపోతే ప్రశాంతంగా ఉన్న ఆరోగ్యాన్ని కాపాడుకుని హ్యాపీగా 10 ఏళ్ల పాటు బతికితే సరిపోదా జీవితం? బాగుంటుంది కదా. మిడిల్ ఏజ్ హోమ్స్ కూడా పెట్టండి అయ్యా బాబు. ఇన్ని దిళ్ళు ఎందుకు అవసరమా? పడుకునేది 2 మనుషులు, దిళ్ళేమో 10 ఉన్నాయి. ఏం చేస్తాం, ఈ లోపల 2వ పూట టైం కూడా అయిపోయింది. ఇక డే అంతా పనే పని ఇదే వ్యవహారం.